నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఈరోజు నేను మీ ముందుకు ఒక 11 సెకండ్ల వీడియోను తీసుకొచ్చాను. ప్రెసెంట్ ఈ వీడియో వరల్డ్ వైడ్గా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముంది? పదండి చూద్దాం. చూసారుగా, వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి అందరూ చూస్తూ ఉండగా భార్యను చితకబాదుతూ ఉన్నాడు. అది కూడా పిల్లలు పక్కనే ఉండగా, వాళ్ళ దగ్గర ఉండగానే. ఈ వీడియోను మిడిల్ ఈస్ట్ ఇంగ్లీష్ అనే ఒక ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేస్తుంది. ఇప్పటికీ ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఈ వీడియోలో సమాచారం ప్రకారం భార్య పిల్లలతో కలిసి సెలవు రోజున పార్కుకు వెళ్ళాడు వ్యక్తి. అవి సంతోషకరమైన క్షణాలు. దీంతో ఫోన్లో రికార్డ్ చేయని చెప్పి భార్య అనుకుంది. అందుకే తన ఫోన్ తీసి ఫోటో తీయడానికి ట్రై చేసింది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆమె ఊహించలేదు. తీరా చూస్తే ఇదిగో, భర్త ఆమెపై విరుచుకుపడ్డాడు. నిజంగానే నేను చెప్పింది నిజమైతే మీరు చూస్తుంది కేవలం ఒక వ్యక్తి కోపం కాదు, ఒక భయంకరమైన దౌర్జన్యం. ఇది కుటుంబాల్లో జరుగుతున్న హింస గురించి. పసిపిల్లల ముందే ఇలాంటి ఘోరాలు జరగడం కారణంగా వారిపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మహిళలని, పిల్లలను ఇలా హింసించమని ఏ మతమైనా చెప్పిందా? హింస ఏ రూపంలో ఉన్నా టాలరేట్ చేయకూడదు. ఏ బిడ్డ కూడా తన తండ్రి తన తల్లిని కొట్టడం చూడకూడదు. ఆ మానసిక క్షోభ వారికి జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి విచక్షణ లేని కోపానికి నేటి సమాజంలో చోటే లేదు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అనుకోవడం అర్థం లేని మాట. ఆ మూర్ఖుని శిక్షించాలి. ఇక్కడ పిల్లలి అతిపెద్ద బాధితులు. కొన్ని రియాక్షన్స్ ఎలా ఉన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నా కళ్ళ ముందు ఇలాంటిది జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటాను, వాడి తాట తీస్తాను, వాడి కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అందరిలోనూ ఆవేశం ఉంటుంది, ఉండాలి, ఉండొచ్చు కూడా, తప్పలేదు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఏంటది? హింసకు హింస ఎప్పటికీ పరిష్కారం కాదు, సొల్యూషన్ కానే కాదు. అలాగే ఇలాంటివి చూసి మౌనంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతోంది ఒకరి వ్యక్తిగత విషయం కాదు, ఇది బహిరంగంగా జరిగిన నేరం. దీనివల్ల సొసైటీపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఒక పెద్ద సమస్యను మన ముందుకు తెస్తూ ఉన్నాయి. అది డొమెస్టిక్ వైలెన్స్. చాలా వరకు ఇది బయటకు రాదు, ఎవరు పట్టించుకోరు. కానీ ఇలాంటి ఒక వీడియో బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచం దృష్టి దీనిపై పడుతుంది. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఉందండోయ్, కెమెరాకు దొరకని ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరుగుతున్నాయో అని చెప్పి. ఇలాంటి హింసను చూస్తూ ఎంతమంది పిల్లలు మౌనంగా ఎదుగుతూ ఉన్నారు? గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య. దీనికి బాధ్యత, అకౌంటబిలిటీ, మార్పు ఖచ్చితంగా అవసరం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.